దేశంలోనే అత్యధిక జనాభా 140 కోట్ల జనాభా ఉన్న దేశం భారతదేశం. యువ సంపద ప్రపంచంలో మనం మేధావులం అంటున్నాం. ప్రపంచానికే మనము ఐటీని ఫార్మాని మనమే సరఫరా చేస్తున్నాం అంటున్నాం. ఈ గొప్పలు బాగానే ఉన్నాయి, కానీ గోల్డ్ మెడల్ ఎక్కడుంది? గోల్డ్ మెడల్ ఎక్కడుందని నేను అడుగుతున్నా. ఎందుకు ఈ దేశం, ఎందుకు మన యువత మనందరం ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాం? ఇది మన దేశం కాదా? మనకు బాధ్యత లేదా? మనం బంగారు పథకాలు సాధించొద్దా? అంటే లీడర్స్కి ఫోకస్ లేకపోవడం వల్ల, లీడర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయకపోవడం వల్ల, లీడర్సు ఈ స్పోర్ట్స్ని ప్రాధాన్యత కింద తీసుకోకపోవడం వల్ల ఈ దేశానికి అన్యాయం జరుగుతుంది. అందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని మనం ఈరోజు ప్రారంభించుకున్నాము. ప్రపంచ దిగ్గజాలైన కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి అందులో భాగస్వాములను చేసినాము. సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సౌత్ కొరియా పోయినప్పుడు ఒక యూనివర్సిటీకి పోయినా, క్యాంపస్ ఎంత అంటే 30 ఎకరాలు. మన ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కొన్ని 100 ఎకరాలు, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ కొన్ని 100 ఎకరాలు, మన పాలమూరు యూనివర్సిటీ ఒక 300 ఎకరాలలో ఉన్నట్టుంది. 30 ఎకరాలు సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి నేను వెళ్తే ఒలింపిక్స్లో 32 పథకాలు వచ్చినాయి. 32లో 16 పథకాలు ఒక యూనివర్సిటీకి వచ్చినాయి. 16 పథకాలలో ఒక అమ్మాయిని నేను కలిసిన ఆర్చరీలో, ఆ అమ్మాయికి 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. ఒకే ఒక అమ్మాయి ఒలింపిక్స్లో 3 గోల్డ్ మెడల్స్ సంపాదించింది. ఐ వాజ్ సర్ప్రైజ్. ఒక అమ్మాయి 3 ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదించిన అమ్మాయి ఆ యూనివర్సిటీ స్టూడెంట్ సాదాసీదాగా వచ్చి కలిసింది. ఒక అమ్మాయి చిన్న పాపులేషన్ ఉన్న సౌత్ కొరియాలో 3 గోల్డ్ మెడల్ 32 మెడల్స్ సాధిస్తే 140 కోట్ల జనాభా ఉన్న మనం ఒక్కటి కూడా సాధించలేదంటే మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచన చేయండి మిత్రులారా. అందుకే ఈరోజు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని క్రికెట్లో వరల్డ్ కప్ సాధించిన సిరాజుద్దీన్ మన హైదరాబాద్ యువ క్రికెటర్ని, అతను చదువుకున్నది ఇంటర్మీడియటే. అతనికి ఉద్యోగాలు ఇవ్వాలంటే నిబంధన అడ్డం వచ్చింది. క్యాబినెట్లో పెట్టి నిబంధనను సవరించి గ్రూప్ 1 డిఎస్పీ జాబ్ సిరాజుద్దీన్కి ఇచ్చిన నేను. నిఖత్ జరీన్ బాక్సింగ్లో నిజామాబాద్ ఒక అత్యంత పూరెస్ట్ ఆఫ్ ద పూర్ మైనారిటీ ఫ్యామిలీ గర్ల్ బాక్సింగ్లో రాణిస్తే ఆ అమ్మాయిని నిఖత్ జరీన్ని 2 కోట్ల రూపాయల నగదు ఇవ్వడమే కాకుండా గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ ఆ అమ్మాయికి ఇచ్చిన. దీప్తి అని పారా ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించింది వరంగల్ అమ్మాయి. ఆ అమ్మాయికి గ్రూప్ 2 జాబ్ ఇవ్వడమే కాకుండా వరంగల్లో ఇల్లు ప్లాట్ ఇవ్వడమే కాకుండా 25 లక్షల రూపాయల క్యాష్ రివార్డు కూడా ఇచ్చిన. ఇవన్నీ కూడా నేను ఎందుకు మీతో పంచుకుంటున్నానంటే చదువుతో పాటు క్రీడలలో రాణించాలి. క్రీడలు దేశం యొక్క ప్రతిష్టను పెంపొందిస్తాయి. మొన్న నేను ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు 2036లో ఒలింపిక్స్ క్రీడల్ని ఈ దేశంలో నిర్వహించాలని మనోళ్ళు బిడ్డింగ్ చేస్తున్నారు. ఈ దేశంలో అత్యధికంగా క్రీడలకు సంబంధించిన వసతులు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నాయి. 20 ఏళ్ళ కింద మనము నేషనల్ మిలిటరీ గేమ్స్ కండక్ట్ చేసినాం, ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేసినాం. గొప్ప గొప్ప క్రీడల్ని మన హైదరాబాద్ నగరంలో మనం నిర్వహించినాం. కానీ 20 ఏళ్ళు అవి పెళ్ళిళ్ళకు, పేరంటాలకు, ఫంక్షన్ హాల్స్గా మారిపోయినాయి. ఇది నిజంగా బాధతోని కూడుకున్న విషయం. అందుకే నేను వస్తానే సింగిల్ ఆర్డర్ ఇచ్చిన, స్పోర్ట్స్కు తప్ప గేమ్స్కు తప్ప అవి ఎవరికి ఇవ్వద్దు. ఎవడున్నా ముఖ్యమంత్రి ఇంట్లో శుభకార్యం ఉన్నా అవి మాత్రం ఇవ్వడానికి వీల్లేదని ఒక ఆర్డర్ ఇచ్చి వాటిని అన్నిటినీ రివైవ్ చేసి రిపేర్స్ చేసి నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ నుంచి రెగ్యులర్గా క్రీడల్ని అక్కడ నిర్వహించే కార్యక్రమాన్ని ఇచ్చిన. ఇవాళ అవన్నిటిని కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీకి మనం ఈరోజు డెడికేట్ చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో మీరందరూ, ఎందుకంటే మీ స్కూల్లో, మీ కాలేజీలో, మీ ప్రాంతంలో మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి క్రీడాకారులను తయారు చేసే బాధ్యత మీ అందరి మీద ఉన్నది మిత్రులారా. మీరందరూ దృష్టిలో పెట్టుకోండి. చదువుకోవడం, ఉద్యోగం సాధించడమే కాదు, దేశ గౌరవ ప్రతిష్ట పెరగాలి అంటే కూడా ఇతర రంగాలలో మనం రాణించాలంటే మీరు గుర్తించాలి. విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని మీరే గుర్తించగలరు. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మీరు వాళ్ళతో మీతోనే ఎక్కువ సమయం ఉంటారు, మీరే గుర్తించగలుగుతారు. మీరందరూ ఆ దిశగా ఆలోచన చేయండి. ఆ దిశగా మనందరం ప్రయాణం చేద్దాం, మనందరం కలిసి పనిచేద్దాం. కొన్ని సమస్యలు ఉండొచ్చు, కానీ సమస్యల మీద చర్చించుకుంటూ సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి ప్రభుత్వానికి సహకరించమని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరన్నా అనుకుంటే ఇంకా మన పరిస్థితులు దిగజారిపోయి నెల నెలా జీతభత్యాలు ఇచ్చుకోలేని పరిస్థితికి పడిపోతాము.
ఇవాళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అడగండి. డిసెంబరు 2023 కంటే ముందు ఎన్నడైనా మొదటి తారీఖు నాడు జీతాలు వచ్చినాయా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత? జనవరి 2024 నుంచి ఈ రోజు వరకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీత భత్తాలు ఖాతాలో పడుతున్నాయా లేదా? మీరు ఒక్కసారి వాళ్ళు అడగండి. ఏ ప్రభుత్వం కోసం, ఏ ప్రజల కోసం మీరు నిరంతరం కష్టపడుతున్నారో మొదటి తారీఖు నాడు మీకు జీత భత్యాలు ఇవ్వలేదంటే మీ యజమాని మీదనో మీ ప్రభుత్వం మీదనో మీకు ఎందుకు విశ్వాసం ఉంటుంది, ఎందుకు నమ్మకంగా పనిచేస్తారు? అందుకే ఈరోజు ప్రతి నెల మొదటి తారీఖు నాడు నా ప్రభుత్వ ఉద్యోగులకు జీత భత్యాలు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తున్నా. ఇప్పటివరకు ఒక్క రోజు కూడా తప్పకుండా ఈ నెల చాలా ఇబ్బంది వస్తే రిజర్వ్ బ్యాంకులో ప్రత్యేకంగా తలకాయ తాకట్టు పెట్టి 4,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇచ్చిన. సరే, కరువు భత్యము, డిఏలు, కొన్ని విషయాలు మీరు అంటున్నారు. నేను ఒకటే మా ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం మీది, నేను కస్టోడియన్ను మాత్రమే. నేను మీ అందరి తరఫున సమన్వయం చేసేవాడిని. నాకంటూ ప్రత్యేకంగా కిరీటం ఏం లేదు. నాకేదో పెద్ద స్ట్రేచర్ ఉందని కొంతమంది మా స్ట్రేచర్ పెద్దదని. ఇంతకుముందే మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రేచర్ నేను స్ట్రెచర్ మీద కొండి, స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాల. స్ట్రేచర్ అనేది పొజిషన్కి ఉంటుంది, ఇండివిజువల్కి ఉండదు. ఇండివిజువల్ పర్సన్కో ఇండివిజువల్ కాస్ట్కో స్ట్రేచర్ ఉండదు. ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగికి స్ట్రేచర్ ఉంటుంది, ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది, ఎంపీకి స్ట్రేచర్ ఉంటుంది, ఎమ్మెల్సీకి స్ట్రేచర్ ఉంటుంది, మంత్రికి స్ట్రేచర్ ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది, గవర్నర్కి ఉంటుంది, ప్రధానమంత్రికి ఉంటుంది, రాష్ట్రపతికి ఉంటుంది. ఆ కుర్చీకి స్ట్రేచర్ ఉంటుంది. మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు మా ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. పైసా లెక్క మొత్తం మీకు అప్పచెప్తా. ఏది ఎట్లా వంచాలనో మీరే చెప్పురి. ఇక నా దగ్గర ఏం లేదు, అనా పైసా నా అన్ని జేబులలో తీసి మీ ముందర పెడతా, టేబుల్ మీద పెడతా. ఒక్క పైసా కూడా నా జేబులో పెట్టుకొని నా నెల జీతం కూడా మీకే ఇస్తా. ఎట్లా వంచుదామో చెప్పురి. సింపుల్ లెక్క చెప్తా నేను. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ఓ నెల 200 ఎక్కువ, 200 తక్కువ. ఇది ప్రతి నెల ఆదాయం. 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతభత్యాలు, పెన్షన్లు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఏదన్నా అనుకోండి, మీకు ప్రతి నెల జీతభత్యాలు ఇవ్వడానికి 6,500 కోట్లు పోతున్నాయి. ఇంకొక 6,500 కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి నెల 10 తారీఖు లోపల కట్టాల్సి వస్తుంది. 7 లక్షల కోట్ల అప్పులు చేసిండు, కాళేశ్వరం లాంటి తప్పులు చేసిండు. ఈ రెండింటి కలిపి, అప్పులకు తప్పులకు కలిపి, ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన నాకు ఇచ్చిన నజరానా ఏందయ్యా అంటే ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నేను అప్పులోకి కట్టాల్సిందే. నేను ఒక పూట ఉపాసం పండినా బ్యాంకులో, రిజర్వ్ బ్యాంకులో పడంగానే వాళ్ళే గుంజుకుంటారు, నన్ను అడగను కూడా అడగరు. ఇది ఒక డబ్బా నా ఆదాయం.